నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 8, 2025 శనివారం నాటి ఫలితాలు అనగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అనేది వివరంగా చూద్దాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటకంలోను ప్రవేశించి గురువుకు దగ్గరలో ఉన్నాడు. సూర్యుడు తులాలోను, బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు ధనస్సులోను, కుజుడు సింహంలోను, శని భగవానుడు మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు, మేషం, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఇంటి వాతావరణం చక్కగా ప్రశాంతంగా, చల్లగా, హాయిగా, అన్యోన్యంగా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో పెద్దల యొక్క చర్చలు ఏవైనా ఉన్నట్టయితే కనుక ఏ అంశం గురించి అయినా నిర్ణయాలు తీసుకోవాలన్నా, చర్చలు చేసుకోవాలన్నా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆస్తి విషయాలు కొంచెం ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది. స్థిరచరాస్తులకు సంబంధించి ఏవైనా కేసులు వేసుకోవాలన్నా లేదా మాట్లాడుకోవాలన్నా, లాయర్లని కలవాలన్నా ఈ రోజు కలిసి వచ్చే రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి, అంటే మీకు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని భగవానుడికి నల్ల నువ్వులను, నల్లని వస్త్రాన్ని మీ పేరిట కనుక అక్కడ ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఏదైనా పని మీద వెళ్ళాలనుకుంటే ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే గతంలో మిమ్మల్ని వదిలేసినా లేదా విడిపోయిన బంధువులు కానీ, భార్యాభర్తలు కానీ, స్నేహితులు కానీ తిరిగి మళ్ళా కలుసుకోవడానికి ఈ రోజు అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో చిన్న చిన్న ఒప్పందాలు కుదురుతాయి. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవచ్చు. పెట్టుబడులకు కూడా ఈ రోజు అనువైన రోజు. మీకు చెప్పదగిన పరిహారము పాలు, పంచదార, తేనె ఈ 3 కలిసి అమ్మవారికి, అంటే మహాలక్ష్మి అమ్మవారికి నివేదన చేసినట్టయితే కనుక ధనపరంగా కానీ లేదా పరువు ప్రతిష్టల పరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభ సూచనలు కనిపిస్తున్నాయి. సుదీర్ఘమైన ప్రణాళికలు కనుక చేసినట్టయితే విజయవంతం అవుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ జపించడంతో పాటు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల ఈ రోజు మీకు భావోద్వేగాలకు, కోపానికి, అగ్రెసివ్ నేచర్కి, ఇలాగ చిరాకుగా ఉండడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. స్నేహితులతో మానసిక స్వాంతన లభిస్తుంది. మీకు ఎక్కడైతే బాగుంది అని అనుకుంటారో వారితో స్పెండ్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీరు పాలు, తేనె కలిపినటువంటి పదార్థాన్ని, అది స్వీటు అంటే పాయస రూపంలో కావచ్చు లేదా పాలు తేనె విడివిడిగా కావచ్చు, చంద్రుడికి కనుక నివేదన చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అంటే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనసు మీద ఆ ప్రభావం పడకుండా దీన్ని ఉదయం పూటే చెయ్యండి, సాయంత్రం పూట కాదు. చంద్రుడి యొక్క ప్రభావము మీ మనసు మీద పడకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు తెల్లని రంగు. ఏ పని మీదైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు తెల్లని రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కొన్ని విషయాలు ఆలస్యంగా పూర్తవుతాయి. అనుకున్న వెంటనే తొందరగా పూర్తి కావకపోవడము, కొన్ని ఇబ్బందులు రావడము జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే సాయంత్రానికి మాత్రము ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చేందుకు దోహదపడతాయి. పెద్దల సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి ఉదయం పూట అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు నారింజ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశికి మిత్రుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. లాభదాయకమైన సమాచారం అందుతుంది. దీంతో పాటు ప్రయాణాలకు ఈ రోజు యోగ్యమైన రోజు. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి పూజ చేయడం కానీ, అమ్మవారి ఆలయం దర్శనం కానీ చేసుకున్నట్టయితే కనుక, అంటే పూజ చేసుకోవడం ఉదయం పూట కుదరని వాళ్ళు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. తదుపరి రాశి తులారాశి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ చివరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా జాగ్రత్తగా తీసుకోండి. నలుగురిని కన్సల్ట్ చేసి, మీ పెద్దలను కానీ శ్రేయోభిలాషులను కానీ కన్సల్ట్ చేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి పూజ చేసుకుని
చేసుకుని నవగ్రహ ఆలయంలో ఆ స్వామివారిని దర్శించుకుని తెల్లని పువ్వులు కనుక సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే ఉండడం వల్ల విశేషమైన ప్రతిభా పాటవాలు మీలోంచి బయటకు వస్తాయి. ఆలోచనలు స్పష్టత ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము నల్ల నువ్వులతో కనుక నవగ్రహ ఆలయంలో దీపం పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదే మీకు కలిసి వచ్చే రంగు ముదురు ఎరుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. శుక్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీలో ఆకర్షణ, ధైర్యము, సానుకూలత ఉండడము, ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ప్రేమ సంబంధిత, దాంపత్య సంబంధిత సమస్యలు కానీ లేదా ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే తొలగిపోయి అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శుక్ర మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఇన్ని అన్ని అని కాదు, ఈ రోజు మొదలుపెట్టి సాయంత్రం వరకు మనసులో జపించుకున్నట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని జపించుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఆరోగ్యపరంగా కాస్త అలసట అనిపించేటట్టుగా గోచరిస్తోంది. ఆహారము, విశ్రాంతి సమయానికి తీసుకోండి. ఇది మినహా ఎటువంటి ఇబ్బందులు ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు కనిపించట్లేదు. అన్ని విధాల చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించుకోండి. మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మిత్రుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థికంగా అభివృద్ధి దిశలో అడుగులు వేస్తారు. పరిహారంగా హనుమాన్ చాలీసా చదవడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని వక్ర గమన ప్రభావము మీ మీద ఎక్కువగా పడే అవకాశం కనబడుతోంది. సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం ఆనందంగా ఉండబోతోంది. వృత్తి, వ్యాపార, వాణిజ్య రంగంలో ఉన్నవారు, రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంత పురోగతి అంటే డెవలప్మెంట్ గోచరిస్తోంది. ధనపరంగా విశేషమైన లాభాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. పరిహారంగా తులసి మాల, తులసి దళాలను విష్ణుమూర్తికి కనుక సమర్పించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఎటువంటి ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. అయితే ఈ రోజు సమగ్ర విశ్లేషణ ఏంటంటే కనుక మిథున, కర్కాటక, వృశ్చిక, ధనస్సు రాశులకు అత్యంత శుభప్రదము. అయితే తుల, మకర, సింహ రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.